హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ ఛాంపియన్, యాక్టెడ్ బై రోషన్ అండ్ అనస్వర రాజన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్ అద్వైతం. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ దాంట్లో ట్రైలర్లో చూపించినటువంటి ఒక స్టోరీనే. బైరాన్పల్లి అనేటువంటి గ్రామం, అంటే 90s 80s, అంటే స్వాతంత్ర్యము రాకముందు నుంచి వెళ్ళి 47 or 48 మధ్యలో జరిగేటువంటి ఒక స్టోరీ. సో దాంట్లో ఒక బైరాన్పల్లి అనేటువంటి ఒక గ్రామం. సో ఆ గ్రామంలోకి ఒక యువకుడు వెళితే ఎలా ఉంటుంది అండ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, దాని తర్వాత ఎలా సాల్వ్ చేస్తాడు అనేది స్టోరీ. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇన్ కేస్ రోషన్ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా 2 గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ నిర్మలా కాన్వెంట్ చేసిన తర్వాత స్టిల్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఏం పర్ఫామ్ చేస్తాడు అనుకోవచ్చు. బట్ కాకపోతే దీంట్లో పర్ఫార్మర్ అనొచ్చు, ఎందుకంటే అంత మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు ప్రతి ఫ్రేమ్లో కూడా. ఈవెన్ ఒక ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యూరోపియన్ హీరోలా ఉన్నాడు. సో ఒక కట్అవుట్ ఉంటుంది ఫ్లైట్లో నుంచి దిగేది. సేమ్ టైం ఆ కట్అవుట్ చూస్తే నిజంగా ఒక హాలీవుడ్ హీరోని చూసినటువంటి ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ డెఫినెట్గా 2 ఉంటాయి దీంట్లో. ఒకటి, అందరికీ స్వాతంత్ర్యం వచ్చింది బట్ ఒక్క ఏరియాకి మాత్రమే రాలేదు, అండ్ అదొక స్టోరీ. అండ్ ఇక్కడ రోషన్ డెఫినెట్గా ఫుట్బాల్కి సంబంధించినటువంటి గేమ్కి ఛాంపియన్ అవ్వాలి అండ్ దాని తర్వాత ఒక్కడికి వెళ్ళాలి, సో సక్సెస్ కొట్టాలి అనేది ఒక స్టోరీ అనమాట. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది అక్కడ స్టోరీ. బట్ 2 కూడా చాలా ప్యారలల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్లో మేజర్గా వచ్చేసి సో ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది వెళ్తూ ఉన్న కొద్ది ఏంటంటే ఒక హోటల్ సీక్వెన్సెస్ ఉంటుంది, దాని తర్వాత వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్, కోయ సర్లా గారిది, అక్కడ కామెడీ ట్రాక్ కొంచెం బాగానే ఉంటుంది, ఒక గేమ్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్కి వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. బట్ కాకపోతే సినిమా వెళ్తున్న కొద్దీ ఇంకేదో జరుగుతుంది అనుకుంటాం, బట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుంది, కానీ కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్గా దాంట్లో అంటే హీరో దాని తర్వాత ఏం చేశాడు అండ్ దాని తర్వాత కొన్ని రియల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఏదైతే ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేస్తారు, దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అండ్ దాని తర్వాత మళ్ళీ మేజర్గా వచ్చేసరికి మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఉంటుంది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ క్యామియో ఒకటి జస్ట్ అలా వచ్చిపోతుంది, అది మాత్రం చాలా హై ఫిస్ట్ ఇస్తుంది అనమాట. అది నిజంగా ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి అనమాట. ఎందుకు అని అంటే ఆల్రెడీ స్వప్న సినిమాస్ మనకు తెలుసు, మహానటి ఇలాంటి వైజయంతి మూవీస్ వాళ్ళు, కాబట్టి డెఫినెట్గా ఎక్కడ కూడా సినిమాని కొంచెం కూడా అంటే 90s 40s బ్యాక్గ్రాఫ్ తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. బట్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించదు, ఆ సెట్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి లొకేషన్స్ కానీ కంప్లీట్గా మనలో ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తారు, అదే టైప్ ఆఫ్లో ఉంటుందన్నమాట. ఇక అనస్వర రాజన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆకున్న దాంట్లో చాలా మంచి స్కోపే ఉంది, ఒక మంచి క్యారెక్టర్ పడింది అనుకోవచ్చు. మలయాళం సినిమాలో మనం చూసుంటాం, బట్ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది అనుకోవచ్చు. ఇంకా మేజర్గా ఏంటంటే దీంట్లో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. బల్గం సంజయ్ గారికి మంచి క్యారెక్టర్ పడింది, అండ్ దాని తర్వాత మురళీధర్ గారు ఉంటారు, అండ్ దాని తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అవి మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా పవర్ఫుల్గా చాలా మంచి ప్రజెన్స్ వచ్చింది. ఇక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది, ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎంతలా అంటే చాలా ఎంగేజింగ్గా, అండ్ రోషన్ చేసేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇక గ్రామవస్తులు మొత్తం గ్రామాల్లో ఉండేటువంటి పీపుల్స్ కాబట్టి వాళ్ళు చేసేటువంటి యుద్ధాలు అండ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, బట్ డెఫినెట్గా పీరియాడిక్ స్టోరీ కాబట్టి దాన్ని కొంచెం ఎంగేజింగ్ కల్పితంగా చేయడానికి లేదు, కానీ బట్ ఓకే ఉన్నంతలో చాలా బాగా చేశారు. ఇంకా మేజర్గా ఒక ప్లాట్ ఉంటుంది, క్లైమాక్స్ దగ్గర ఒక ప్లాట్ ఉంటుంది, రోషన్ చేసేటువంటి పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఫైట్ సీక్వెన్సెస్, ఒక హీరో వస్తాడు, డెఫినెట్గా ఒక సర్ప్రైజింగ్ హీరో వస్తాడు. సో ఆ హీరో అండ్ అక్కడ రోషన్కి చెప్పేటువంటి ఆ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా సో ఆయన డెఫినెట్గా ముందు కంటే ఇన్ కేసు ఎక్కువ ప్రోత్సహించే విధంగా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి, బాగుంటుంది అనమాట. ఇక ఓవరాల్గా చెప్తే నిజంగా ఆడ మేజర్ ప్లస్ ఏంటంటే సాంగ్ ఒకటి, గిరగిర సాంగ్ ఒకటి ఉంది, అది ప్లస్ అవుతుంది. అండ్ ఇంకోటి పెళ్లి బ్యాక్గ్రాఫ్లో వచ్చే సాంగ్ ఉంటుంది, అండ్ క్లైమాక్స్లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఓకే, సాంగ్స్ ఉన్నంతలో బాగున్నాయి, బట్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇంప్రెసింగ్గా డెఫినెట్గా అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ తోటి ఆడియన్ అనేది బయటకు వస్తాడు, బట్ అది ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఒక మంచి స్టోరీ చూసిన ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నిజంగా ఆ టైంలో ఇలా ఇవి ఇన్ కేస్ మనం గతంలో రజాకార్ చూసాం, రజాకార్ ఎలా అయితే మనం చూసామో బట్ ఫుల్ లెంత్గా ఉంటుంది, బట్ దీనికి కొంచెం ఒక క్యారెక్టర్ తీసుకొని ప్రదీప్ అద్వైతంగా చాలా బాగా తీశారు. అండ్ ఇక లవ్ స్టోరీ, ఎస్పెషల్లీ లవ్ స్టోరీ 90s బ్యాక్గ్రాఫ్ లవ్ స్టోరీస్ అంటే 40s అంటే కొంచెం కొత్తగానే ఉంటుంది, అంటే కన్నులతో చూసుకోవడం అంతవరకే ఉంటుంది. బట్ దీంట్లో కూడా సేమ్ అలాంటి ప్లాట్ ఒకటి పెట్టడం జరిగింది, బట్ ఎక్కడ కూడా వల్గారిటీ మాత్రం ఎక్కడా కనిపించదు. 2 గుడ్ అంటే ఒక మంచి లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కామెడీ కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది.
కొన్ని అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగుంది. బట్ క్లైమాక్స్ మాత్రం కొంచెం జరగకుండా ఉంటే బాగుండ్రా బట్ అనిపిస్తుంది. కానీ నిజంగా శ్రీకాంత్ గారిని మించిన పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా రోషన్ చేసేయడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని అండ్ అలా చాలా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈ సినిమా ఫైట్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ కూడా చేశారని తెలిసింది. బట్ అవన్నీ కూడా డెఫినెట్గా స్క్రీన్ మీద మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా బాగుంది. ఒక మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఒక స్వాతంత్ర ఉద్యమం టైంలో జరిగినటువంటి ఒక స్టోరీని చూసామన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ బైరాన్పల్లి గ్రామం అండ్ దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా కొంచెం ఇంక్లూడ్ చేశాడు, ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమందిని. బట్ ఆ ప్లాట్ కూడా చాలా బాగుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో డెఫినెట్గా నిర్మలా కాన్వెంట్ తర్వాత శ్రీకాంత్ గారి కొడుకు క్లాస్ నుంచి వెళ్ళి మాస్కి వెళ్ళి ఒక మంచి మాస్ కంబ్యాక్ మూవీ అయితే ఇచ్చడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.